ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. గొప్ప బాహువులు ఉన్న ఓ అర్జున, ఈ ప్రకారంగా బుద్ధి కంటే అతీతమైన దానిగా ఆత్మను తెలుసుకొని తెలివితో బుద్ధి చేత మనస్సును చక్కగా అరికట్టి జయించటానికి కష్టసాధ్యమైన ఈ కామము అనే శత్రువును నశింపచేయుము. ప్రపంచంలోనున్న దుఃఖమంతటికి కారణము జీవుడు తన నిజస్వరూపమైన ఆత్మను తెలుసుకోలేక ఉండటమే. తాను శరీరమేనని, ఇంద్రియములు అని, మనస్సు అని అనుకుంటూ మనిషి శరీరము ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను తనపై వేసుకుని బాధపడుచూ ఉన్నాడు. మనిషి తాను వింటున్న చూస్తున్న విషయాలను మనస్సుకు పట్టించుకోవటం వల్లనే అశాంతి దుఃఖము కలుగుతున్నాయి. కాబట్టి భగవానుడు ఈ విధంగా బోధిస్తున్నారు. ఓ జీవుడా, బుద్ధి కంటే గొప్పదైన ఆత్మపై నిలకడగా ఉండి జయించటానికి సాధ్యం కాని ఈ కామం అనే శత్రువును నశింపచేసి పరమానందమును పొందవలనని భగవానుడు కరుణతో బోధిస్తున్నాడు. శరీరమునకు, ఇంద్రియములకు, మనస్సుకు నిజానికి చైతన్యం కలిగిస్తున్నది ఈ ఆత్మయే. ఆత్మ నుండే అవి శక్తిని గ్రహిస్తున్నాయి. కానీ అవే కాలక్రమేణా ఆత్మను మరుగునపరిచి తామే పైకి వచ్చి కూర్చున్నాయి. మనిషి అజ్ఞానమే దీనికి కారణం. ఆత్మను మరచిపోవటమే దీనికి కారణం. కాబట్టి ఇప్పుడు విచారణ చేసి మహనీయుల బోధనలను విని తన నిజస్వరూపమైన ఆత్మను తిరిగి జ్ఞాపకం తెచ్చుకున్న ఆ శరీరానికి సంబంధించిన అన్ని విషయాలు అణిగిపోతాయి. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో కామజయమునకు, బంధరాహిత్యమునకు ఆత్మజ్ఞానం ఒక్కటే శరణ్యమని తెలుపుచు అటువంటి ఆత్మ యొక్క గొప్ప స్థానము ఇంకా ఆత్మ యొక్క ప్రచండ సామర్థ్యమును తెలుపుతూ ఉన్నారు. కనబడుతున్న విషయం వల్ల గాని, వింటున్న విషయం వల్ల గాని మనిషి బాధపడుతున్నప్పుడు వెంటనే మనల్ని బాధ పెడుతున్న విషయాన్ని గుర్తించి తెలివిగా ఆ విషయాన్ని విడిచిపెట్టినప్పుడు వాటంతటా అవే బలహీనపడతాయి. జ్ఞాని ఇంద్రియాలకు సంబంధించిన బాధ పెడుతున్న విషయాల నుండి తనకు తాను వేసుకున్న ముడులను ఊడదీసి నేను ఆత్మ అనే విషయాన్ని గుర్తిస్తాడు. అప్పుడు ఈ ఇంద్రియాలు మనిషిని ఏమాత్రమూ బాధ పెట్టవు అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః.